For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఓం నమ శివాయ నమ. జాయ్ కొండదేవత శంభో శంకర విఠలేశ్వరి రాజరాజేశ్వరి. జాయ్ సమ్మక్కాయ నమ. జయ సారలమ్మ. జయ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 అక్టోబర్ నెల. శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి జ్యోతిష్యాలయము. మీ బిఎల్ శ్రీనివాసరాజు కోయదొర. చాలామంది చాలా విధానాలుగా బాధపడుతుంటారు. ఎందువల్ల అంటే శాతబడి ప్రయోగం గురించి మీకు చెప్దామని అనుకుంటున్నాను. శాతబడి ప్రయోగం అంటే అది మామూలుగా ఒక రకంగా ఉండదు. శాతబడిలో చాలా ఉంటాయి. శాతబడిలో షెల్లంగి, శాతబడి, బాణావతి, దైవకట్టు, వెలుగుకట్టు. ఎందుకంటే దైవకట్టు అంటే దేవుణ్ణి కూడా ఆపే శక్తి కొంతమందికి ఉంటుంది. ఎందువల్ల అంటే ఈ పూజలు చేసేవాళ్ళు ఆదివారము, అమావాస, సూర్యగ్రహణము, చంద్రగ్రహణం వచ్చినప్పుడు వీళ్ళు పూజారులు అంటే అఘోరా పూజారులు అంటారు. వాళ్ళు అఘోరా పూజారులు కొంతమంది. దాంతోపాటు వాళ్ళంతా తపస్సు చేస్తుంటారు. దాంట్లో చాలామంది అఘోరా పూజారులు వచ్చేసి కొంత మంచి చెడుని తీసేసే వాళ్ళు ఉంటారు, చెడుని చేసేవాళ్ళు ఉండరు. ఎందుకంటే ఎవరన్నా చేశారనుకోండి ప్రయోగము, శాతబడి ప్రయోగం ఎవరన్నా చేశారనుకోండి, ఆ శాతబడి ప్రయోగం చేసిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కువ రోజులు వాళ్ళకి అవసరం ఉండదు. ఎందువల్ల అంటే వాళ్ళకి అర్ధంతరం పుత్రస్వావం అంటారు. వాళ్ళకి ఏ విధంగా ఏ సెకండ్లో ఏ విధంగా వాళ్ళకి ఆపద అనేది వస్తుందో చెప్పలేము. ఆ విధంగా వాళ్ళు చనిపోతుంటారు. మరి వాళ్ళు చనిపోయిన తర్వాత మరి వాళ్ళు చేసిన పూజ కట్టడ బంధం ఉంటుంది కొన్ని. మరి ఆ కట్టడ బంధాన్ని గురించి దాన్ని ఇప్పాలంటే అది ఎవరి వల్ల కాదు కదా. అది ఎవరి దగ్గర నేర్చుకొని వచ్చారో వాళ్ళే దాన్ని ఇప్పగలుగుతారు. కాబట్టి అలాంటి గురువులు కొంతమంది ఉన్నారు, పెద్ద పెద్ద గురువులు. అలాంటి గురువుల దగ్గరికి వెళ్ళి చాలామంది కొన్ని చేసుకుంటూ వస్తుంటారు. మా గురువు గారు అలాంటి విద్య మాకు కొంచెం నేర్పించి కొన్ని విధానాలుగా మీరు ఇలా ఉండాలి నాన్న, మీ ఎవరు వచ్చినా కూడా మీ మీద వాళ్ళ మీద ఉండాల్సిన చెడు ప్రయోగం ఏదన్నా ఉంటే దాన్ని కట్టడి చేసి అష్టదిగ్బంధన చేసి ఆ గ్రహాలని బంధించేసి అవి తీసేయమని మా గురువుగారు మాకు నేర్పించిన విద్యల ద్వారాగా మేము చెప్తుంటాము. పూజలు చేస్తుంటాము, కట్టడి కడుతుంటాము, ఆ చెడు ప్రాబ్లాన్ని తీసేస్తుంటాము. మెయిన్గా శాతబడి చెడు ప్రయోగం అనేది ఎలా వస్తుందంటే ఇంట్లో వాడికి మైండు మనస్సు కరెక్ట్గా ఉండదు. త్రికాల శుద్ధి అంటారు. ఆ త్రికాల శుద్ధి అనేది మైండ్ కరెక్ట్గా ఉండదు. 10 నిమిషాలు బాగుంటే 15 నిమిషాలు బాగోడు, 5 నిమిషాలు బాగుంటాడు, 5 నిమిషాలు బాగోడు. కొంతమంది అనుకుంటుంటారంటే అబ్బాయి ఏమిట్రా ఈడు సైకో అని అంటుంటారు జనాలు. కానీ అది వాడి మీద ఉన్న సైకో కాదు, వాడికి చేసిన ప్రయోగం అలాంటిది. ఆ ప్రయోగం వలన వాడు ఏం చేస్తుంటాడంటే వాడికి తెలియకోకుండా ఇంట్లో కొన్ని పిచ్చి పిచ్చి సెకలు చేస్తుంటాడు. ఏదన్నా వాడికి దక్కకోకుండా పోయిందనుకోండి, డబ్బు కానీ, బంగారం కానీ, ఉద్యోగం కానీ, భార్య కానీ, లేదు పెళ్లి విషయం కానీ ఏదన్నా అయిందనుకోండి, దాంట్లో రక్త పిశాసి అని ఒకటి ఉంటుంది. ఆ రక్త పిశాసి ఏం చేస్తుందంటే వాళ్ళ మైండ్కి వచ్చేసి వాళ్ళు కోసుకోవటం మొదలు పెడుతుంటారు. ఎందుకంటే రక్తం కనబడాలి కదా. రక్తం అనేది ఒంట్లో నుంచి బయటికి వెళ్ళాలి. వాళ్ళకి ఏ విధంగా అయినా కానీ వాళ్ళ ఒంట్లో ఉన్న రక్తం బయటికి పోవాలి. అది కత్తితో కానీ, చాకుతో అయినా కానీ, లేకపోతే ఒకదానికి గుద్దుకోవటం కానీ, అలాంటిది పిచ్చి పిచ్చి శకలు చేయటం, ఇంట్లో అమ్మా నాన్న మాట వినుకోకుండా మానసికంగా కుమిలిపోవటం, కుటుంబంలో ఇలాగ జరుగుతుంటాయి. ఇలాగ ఒకరికి జరిగిన దానివల్ల మరి అందరికీ ఉంటుందా అండి? ఈ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళకి అందరికీ ఉంటుందా? మరి ఆ ప్రయోగం అందరికీ తగిలిద్దా, లేకపోతే ఎవరో చేశారో పేరులో వాళ్ళకే తగిలిద్దా అని చాలామంది నాకు చాలా విధానాలుగా ఫోన్లు చేసి అడుగుతుంటారు. కాబట్టి
మెయిన్గా ఈ శాతపడి చెడు ప్రయోగం అనేది ఒక్కరికే చేస్తారు, ఫ్యామిలీ అందరికీ చేరు. ఆ ఒక్కరికి చేసిన దాని వలన ఆ ఎఫెక్ట్ వలన ఆ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళందరికీ వర్తిస్తుంది. వర్తించిన దానివల్ల వాళ్ళకి కావలసిన పనులు కూడా కాకోకుండా, ఎందువల్లంటే దరిద్ర గ్రహ శక్తి ఇక్కడ కూర్చొని ఇంట్లో ఉంచుకొని మనం ఎక్కడికి పోయినా కూడా ముందుకు రాలేము కదా. ముందు ఆ గ్రహాలు పోతే కదా వీళ్ళు బాగుండేది. ఆ విధానం ప్రకారంగా కొన్ని ఉంటాయి. కొంతమంది కొన్ని సమస్యలతో కలలు వస్తుంటాయి. కొన్ని నిద్రించినప్పుడు చాలా కలలు రావటం, ఇబ్బంది పడటం వాళ్ళకి కనబడుతుంటుంది. వాళ్ళకి దాని సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఇంట్లో ఒక వైబ్రేషన్ అనేది తెలిసిపోతుంటుంది. ఇంట్లో అది మన స్థానంలో ఆ ప్రయోగం ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలనుకుంటే మీ ఇంట్లో ఒక స్టారు ముగ్గు వేసేసి 3 నిమ్మ పండ్లు పెట్టేసి ఆ 3 నిమ్మ పండ్ల మీద ఆర్తకర్పూరం వెలిగించేసి అక్కడ ఒక మంత్రం అనేది ఒకటి ఉంటుంది. ఆ మంత్రాన్ని జపించాలి. 101 సార్లు జపించాలి. 108 సార్లు దాన్ని జపం చేసేసి చదివిన తర్వాత అక్కడ దీపారాజన పెట్టి మీరు ఆ గదిలో నుంచి మీరు బయటికి వెళ్ళి మీ పనులు ఏదో మీరు చేసుకోవాలి. మీకు కళ రూపంలో కానీ మీరు అక్కడ ఉండాల్సిన ఆ దీపంలో మీరు పెట్టిన దీపంలో కానీ అక్కడ మనకు తేటగా ఆటోమేటిక్గా అర్థమైపోతుంటుంది. ఎందుకంటే మనం పెట్టిన దీపం అది వెలుగుతూ ఆరిపోవటం కానీ వెలుగుతూ 3 రకాలుగా తిరగటం కానీ అలాంటిది ఆ దీపారాజ్యంలోనే మనకు తెలిసిపోతుంది. దానికి ఒక మంత్రం అనేది ఉంటుంది. మరి ఆ మంత్రాన్ని చదవాలంటే అది ఎవరు పడితే వాళ్ళు చదివి చేస్తే కాదు పని. కొంత తెలిసిన వాళ్ళు కానీ దాని గురించి ఒక అవగాహన ఉండవలసిన వాళ్ళు కానీ మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే ఆ గురు మంత్రాన్ని మీకు చెప్పగలుగుతాను. ఆ మంత్రాన్ని మీరు చదివినట్టుకైతే మీకు తప్పకుండా మీలో ఉండాల్సిన నెగిటివ్ కూడా మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంటుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఏదేదో పూజలు చేయించుకొని మీరు నష్టపోతున్నారా? తప్పకుండా ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీ ఇంటికి వచ్చి మీ మీద ఉండాల్సిన ప్రాబ్లం మీ స్థానం చూసి మీ మీద చూసి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము దివ్య దృష్టితో దాన్ని జ్ఞానం చేసి దాన్ని ఎలాంటి గ్రహాన్ని కూడా దాన్ని పట్టేసి దాన్ని పారదోలుతాం. కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్నారా? తప్పకుండా మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీకు అన్ని విధానాలుగా బాగుండేట్టుగా మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీకు అన్ని విధానాలుగా మేము హెల్పింగ్ చేయగలుగుతాం. సరియో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.